తెలంగాణ గవర్నమెంట్ సినిమా వాళ్ళకి నంది అవార్డ్స్ అని ఇస్తారు. దాన్ని గద్దర్ అవార్డ్స్ గా పేరు మార్చామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆల్రెడీ మూవీ అవార్డ్స్ కోసం, అవార్డ్స్ ఫంక్షన్ కోసం 10 కోట్ల రూపాయలు కూడా మన బట్టి అన్న ద్వారా అదే అనౌన్స్ అవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఎందుకు ఫిలిం ఇండస్ట్రీకి గద్దర్ అవార్డ్స్ అంటే 10 ఏళ్లుగా ఫిలిం ఇండస్ట్రీని అసలుకి చాలా పాటలు రాశారు, మినిమం కూడా గౌరవించుకోలేకపోయింది. మన తెలంగాణ నుంచి మేము మిమ్మల్ని గౌరవించుకుంటున్నామంటే మాకు అత్యంతమైన గౌరవప్రదమైన మనిషి ఎవరని ఉంటే గద్దర్ అన్న. సో ఆ గౌరవాన్ని మీకు అందజేస్తున్నాం. సో వీఆర్ గివింగ్ యూ ద హై రెస్పెక్ట్ అండ్ ప్రివిలేజ్డ్ బై అనౌన్సింగ్ ఇట్ హ్యాస్ అన్ గదర్ అవార్డ్స్ అనే ఒక ఉద్దేశంలో ఈ అవార్డ్స్ ఫిలిం ఇండస్ట్రీకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే చాలా మంది అన్నారు కళాకారులు, ఫోక్ సాంగ్స్, జానపద తర్వాత రచయిలు మాకు కూడా కావాల గద్దర్ అవార్డ్స్ కంటే, అది కూడా మన బట్టి గారు అనౌన్స్ చేశారు. ఇది ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమే. అట్లాగే జానపదకు తర్వాత వివిధ రకమైన కల్చరల్ సాహిత్యానికి రచయితలకు కూడా మనం అవార్డ్స్ ప్రకటిస్తాము అని మొన్ననే మన బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఎవ్రీ ఇయర్ ఇది ఇలాగే నడుస్తుంది మేడం, ప్రతి సంవత్సరము ఇలాగే నడుస్తుంది. మీకు ఈ పదవి వచ్చి ఆల్మోస్ట్ 3-4 months అయింది ఉండొచ్చా? 3 నెలలు. ఇప్పటి వరకు మీరు ఏం చేశారు సాంస్కృతిక సంస్థ సారథిగా, చైర్మన్ గా? సాంస్కృతిక సారథి చైర్మన్ గా నేను రాగానే ఒక వారం రోజులు అన్ని ఫైల్స్ అన్ని తీసి, ఫైల్స్ అన్ని చెక్ చేసి, తర్వాత ఒక 15 రోజులు జిల్లా వారీగా కళాకారులను పిలిచి వాళ్ళని పరిచయం చేసుకుంటూ వాళ్ళ కష్ట నష్టాల గురించి తెలుసుకు వాళ్ళని రాసుకున్నాను. 550 మంది కళాకారులను 15 రోజులు కలిసేసి జిల్లా వారి సమీక్ష జరగడం జరిగింది. సో ఒక చేసి గత 10 ఏళ్లుగా వాళ్ళ పయనం ఏ విధంగా అయింది, అట్లాగే ఏమేం బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఏమేమి విషయాలు జరిగినాయి, అవి మనం ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, కళాకారులకు బేసిక్ నీడ్స్ ఇచ్చి మనం ఇంకా వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన విధంగా ఒక ప్రణాళిక ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఆ బేసిక్ నీడ్స్ కోసమే మనం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ పెట్టాం. అవి ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా మొన్న 12వ తారీఖు తెలంగాణ సంస్కృతి సాధనలో 178 మంది ఉమెన్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి చిన్న మోటివేషనల్ ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేసి, ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి, వాళ్ళకి ఐ, ఇయర్, జనరల్ చెకప్ తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేపించి వాళ్ళకు కావాల్సిన పర్సనల్ గా యాజ్ అ ఉమెన్ వాళ్ళ బాధ సాధకాలను తెలుసుకొని నోట్ చేసుకొని పంపించింది. నెక్స్ట్ రానున్న టైంలో వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ పరికరాలు అంటే ఒక మైక్ సిస్టమ్ లేదండి 10 ఏళ్ల నుంచి ఇక్కడ అంటే కళాకారులు 500 మంది కళాకారులు పోయి పాటలు పాడతారండి. వాళ్ళకి మైక్ లేకుంటే ఏం పాటలు పాడతారండి? మనం 3-4 గంటలు పాడాలి. బేసిక్ ఒక మైక్ లేకుండా పాపం వాళ్ళు పాడుతున్నారంటే ఇప్పుడు చెప్పండి డిఫరెన్స్ మీరు ఇందాక అడిగినట్టు. సో దానికోసం అంటే ఆ మైకులు కొనిద్దామంటే కూడా మన దగ్గర డబ్బులు లేవు, మాకు మనసు ఉంది కానీ డబ్బులు లేరు మీరు ఇందాక చెప్పినట్టు, అర్థమైందా? సో అది కూడా ఖచ్చితంగా మనం ఈ 1 month లోపల అన్ని మొత్తం 500 ఈ ఉన్న 52 టీమ్స్ కి ఒక మైక్ సిస్టమ్, ఒక కొత్త మోడర్న్ మైక్ సిస్టమ్, దాని కిట్ వేసుకోవడానికి కూడా రెడీ ఇవ్వండి. అట్లా కొన్ని రాసుకున్నాము. ఉమెన్స్ డే రోజు ఇవన్నీ ఉమెన్స్ డే మన ప్రభుత్వ పరంగా పెద్దగా జరుగుతుంది. సో ఇవి సపరేట్ ఇస్తాం అనమాట మైక్స్. అట్లా వివిధ బేసిక్ నీడ్స్ అవసరాలతో పాటు వాళ్ళ నెల జీతం రావడానికి ఒక మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ హెల్త్ కార్డ్, అలా వాళ్ళకు బేసిక్ గా వాళ్ళ సంక్షేమం చూస్తూ పాటు ఈ ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వడానికి మేము ప్రణాళిక వేసుకున్నాం. సో అద్భుతమైన కళాకారులు, కొన్ని తప్పిదాలున్నా సరిదిద్దుకొని కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మన పిల్లలే, మన తెలంగాణ పిల్లలే, మన బిడ్డలే, మన కోసమే పాడుతున్నారు. కాబట్టి ఎక్కడ తప్పులు ఉండేవండి. సో వాళ్ళని కలుపుకొని వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని ఇంకా బయటికి తీస్తూ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ప్రజలకి ఏ విధంగా పోగలుగుతాము అనేది రాసుకొని పెట్టుకున్నాం. అమ్మగారు ఎలా ఉన్నారు? ఎవరితో ఉంటున్నారు ఇప్పుడు? అమ్మ ఉంది, అమ్మ అందరూ ఒకటే దగ్గర ఉంటున్నారు. అందరూ ఒకటే దగ్గర ఉన్నారు. చివరిగా మీరు మహిళలకి ఎలాంటి సందేశం ఇస్తారు? మహిళలకు ఉమెన్స్ డేగా ప్రియమైన
మహిళలందరికీ, అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, చిన్నారి బిడ్డలకు, అన్నలకు అందరికీ కూడా మహిళను గౌరవించండి. మహిళను మీతో సమానంగా చూడండి. మీకన్నా కింద వద్దు, మీకన్నా పైన వద్దు, మీతో సమానత్వం కోరుకున్న మహిళని గౌరవించండి. అట్లాగే మహిళలందరూ చదువుకోండి. అందరూ ఫోన్ చదువు కాకుండా పుస్తక పఠనం అలా చదువుకుంటూ, మొదటిగా గద్దరన్న చెప్పినట్టు అణిచివేత కాడనే తిరుగుబాటు గీతమై ఉండాలి. మహిళలే అణిచివేత అవుతున్నారు కాబట్టి మహిళలే హ్యావ్ టు రేజ్ దేర్ వాయిస్. మీ సమస్యని మీరే ధైర్యంగా బయటికి చెప్పండి. అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, కానీ బయటికి చెప్పండి. బయటికి చెప్తేనే కదా అది తప్ప ఒప్ప అని తెలుస్తుంది. సో ఎక్కడైతే మిమ్మల్ని అణిచివేతున్నారో ఆడ తిరుగుబాటు కండి, భయపడకండి. మీకు తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం టీ సేఫ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. షీ టీమ్ని ఇంకా బలోపేతం చేస్తూ టీ సేఫ్ అండ్ స్పెషల్ యాప్ తోని అది వచ్చింది కాబట్టి మీరు టీ సేఫ్ ని ఉపయోగించుకోండి. తల్లిదండ్రులతో మాట్లాడండి, మెంటర్స్ తో మాట్లాడండి. ఒక మంచి పాజిటివ్ ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసి ఉమెన్ ఓరియంటెడ్ గా ముందుకెళ్లాల్సిందే కోరుతున్నాను. ఒక మహిళల మీద ఒక్క సాంగ్ పాడండి. అమాస సీకటి అర్ధరాత్రి సెల్లమ్మ నా సెల్లమ్మ, ఎక్కడికమ్మా బయలుదేరినవు సెల్లమ్మ నా సెల్లమ్మ, బాయిల బడతే బాధలు తీరవు సెల్లమ్మ నా సెల్లమ్మ, బతుకులెత్తి బయలుదేరవే సెల్లమ్మ నా సెల్లమ్మ, పాలనలో నువ్వు భాగం కావే సెల్లమ్మ నా సెల్లమ్మ. ఇది గద్దర్ గారు 50 ఏళ్ల ముందు రాసిన పాట. నిండు అమాస నాడు ఆ ఒక్క సాంగ్ తో క్లోజ్ చేయండి. ఇది తెలుగు ప్రజలకందరికీ ఇష్టమైన పాట. మన స్త్రీలందరికీ, మహిళలకందరికీ, పురుషులందరికీ కూడా 47 ఏళ్ల ముందు రాసిన పాట. ఇంకా అదే జీవితం ఉందంటే మనం ఎక్కడున్నామని ఆలోచించుకోవాల్సిన సమయం ఎంతగానో ఉంది. గద్దరన్న రాసిన పాట మీకోసం. నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మడి, నిన్ను సెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి, సెత్త బుట్టలయ్యపోతే ఓలచ్చ గుమ్మడి, నిన్ను సెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి, సెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి, నిన్ను బట్టలల్లో జుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బావిలో బడయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి, చెల్లిదానమియ మందో ఓలచ్చ గుమ్మడి, పున్నమి దినముగోలే ఓలచ్చ గుమ్మడి, పుట్ట కాడ వాడేస్తే ఓలచ్చ గుమ్మడి, నాగమ్మ పడగే ఎత్తి ఓలచ్చ గుమ్మడి, గొడుగు బట్టింది చూడు ఓలచ్చ గుమ్మడి, నిన్ను ఒరిగింజ వేసి బిడ్డ ఓలచ్చ గుమ్మడి, గొంతు బిస్కి సంపబోతి ఓలచ్చ గుమ్మడి, పెదవులేమో అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, ముసి ముసి నవ్వేనమ్మా ఓలచ్చ గుమ్మడి, మొగ బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి, మొగ బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి, నిన్ను సెత్త బుట్టలయ్యబోను ఓలచ్చ గుమ్మడి, బావిలో బడయ్య బిడ్డ ఓలచ్చ గుమ్మడి, నిన్ను సావిత్రమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి, ఐల్లమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి, నిన్ను సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి, సారమ్మలు చేస్తా ఓలచ్చ గుమ్మడి,
నిన్ను వీర వనితను చేస్తా ఓ లచ్చ గుమ్మడి, నిన్ను ప్రైమ్ మినిస్టర్ ను చేస్తా ఓ లచ్చ గుమ్మడి,